ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలోని రిత్విక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం వద్ద బంజారాహిల్స్ పోలీసులు పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో సీఎం రమేష్ కార్యాలయానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే కేటీఆర్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్. ఈ క్రమంలోనే సీఎం రమేష్ పై గులాబీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలోని రిత్విక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం వద్ద బంజారాహిల్స్ పోలీసులు పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో సీఎం రమేష్ కార్యాలయానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే కేటీఆర్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్. ఈ క్రమంలోనే సీఎం రమేష్ పై గులాబీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలోని రిత్విక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం వద్ద బంజారాహిల్స్ పోలీసులు పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో కార్యాలయాన్ని సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్ హరి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడు తన నివాసం ఏదైతే రిత్విక్ కార్యాలయం వద్ద కూడా ఈ పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏదైతే గత వారం రోజుల క్రితం చేసినటువంటి సీఎం రమేష్ చేసినటువంటి ఆరోపణలపై అయితే కూడా బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఉధృతం ఉన్నారు. ఆయన సీఎం రమేష్ కుమారుడి కార్యాలయంపై దాడులు చేస్తారన్న నేపథ్యంలో కూడా ఈ రోజు పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. గత వారం రోజుల క్రితం కూడా సీఎం రమేష్ కేటీఆర్ పై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కసారిగా సీఎం రమేష్ కుమారుడి కార్యాలయంపై దాడులు చేస్తారనే నేపథ్యంలో కూడా ఇటే బంజారా హిల్స్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మాత్రం పహారా కాస్తున్నారు. ఏదైతే రిత్విక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంపై కూడా దాడులు చేస్తారని చెప్పేసి అయితే ఉంది. గత వారం రోజుల క్రితం సీఎం రమేష్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే కేటీఆర్ పై చేసిన ఆరోపణలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ ఆరోపణలు అన్నింటినీ ఉద్దేశించుకొని ఈ రోజు ఇటు బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తారని చెప్పేసి కూడా ముందస్తు సమాచారంతో కూడా ఆ పోలీసులు అయితే మాత్రం పహారా కాస్తున్నారు. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి రిత్విక్ కంపెనీ ఏదైతే 1660 కోట్ల రూపాయలు పెట్టి కాంట్రాక్టులు సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలు అవన్నీ మూర్ఖత్వం అని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేదైతే కూడా ఇటేపు సీఎం రమేష్ ఆరోపణలు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదేవిధంగా ఇటేపు సీఎం రమేష్ కుమారుడు కుమ్మక్కయ్యి ఆ కాంట్రాక్ట్ పొత్తులు పెట్టుకున్నారని చెప్పేదైతే కూడా గతంలో కూడా ఇటేపు కేటీఆర్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పేదైతే కూడా ఇటు సీఎం రమేష్ కూడా తెలిపారు. అదేవిధంగా గతంలో సీఎం రమేష్ గత వారం రోజుల క్రితం చేసినటువంటి ఆరోపణలో ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం ఇటేపు ఆంధ్రాలో జగన్ తో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిలా రెడ్డి పోరు ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటు కేటీఆర్ అదేవిధంగా వాళ్ళ చెల్లిపోరు కూడా అదేవిధంగా ఉందని చెప్పేసి అయితే కూడా ఇటేపు సీఎం రమేష్ అయితే కూడా అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా కంపెనీ కాంట్రాక్టుల పనులను ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయో ఆ విధంగా కేటీఆర్ కు తెలియదా? అదేవిధంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంగా అదేవిధంగా తెలంగాణలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు ఎలా జరిగాయి అనేది కూడా తెలియని మూర్ఖత్వంగా ఉన్నారని చెప్పేసి అయితే కూడా కేటీఆర్ ని సీఎం రమేష్ అయితే ప్రశ్నించారు. అదేవిధంగా గత 4 రోజులు
క్రితం ఢిల్లీలోనే సీఎం రమేష్ తోనే ఇటేపు కేటీఆర్ కూడా భేటీ అయ్యారని చెప్పేసి ఒక సంచలన ప్రకటనలు కూడా ఇటేపు సీఎం రమేష్ చేశారు. అదేవిధంగా సీఎం రమేష్ ఆ ఇంటిలోనే స్వయాన కలిసినట్లు కూడా సీసీ ఫుటేజ్ నేను మీడియాకి ఇస్తాను అని చెప్పేసి కూడా ఇటు సీఎం రమేష్ కూడా చెప్పారు. అదేవిధంగా సీఎం రమేష్ ఇంటికి వచ్చిన విజువల్స్ అన్నింటిని కూడా సీసీ ఫుటేజ్ లో ప్రత్యేకంగా నేను మీడియాకి ఇస్తాను, మీడియా ఎదుట తేల్చుకుందాము కేటీఆర్ రా అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేసిన ఉన్నాయి. అదేవిధంగా సీఎం రమేష్ తో ఆ రోజు చర్చలు అవినీతి అన్నింటిని కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పేసి అయితే కూడా ఇటేపు సీఎం రమేష్ అయితే ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఇటేపు తెలంగాణలో బీఆర్ఎస్ పని పూర్తిగా అయిపోయింది, దాన్ని బీజేపీలో కలుపుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అయితే కూడా ఇటేపు సీఎం రమేష్ తో కూడా బేరసారాలు జరిగినట్లు కూడా సీఎం రమేష్ చెప్పాడు. దీనికి సీఎం రమేష్ కూడా బీజేపీ బీఆర్ఎస్ ని కలుపుకునే ప్రసక్తే లేదు, అందువల్ల ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేదైతే కూడా సీఎం రమేష్ కేటీఆర్ పై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా సీఎం రమేష్ పార్టీ పెద్దలతో మాట్లాడి ఆ బీఆర్ఎస్ ని విలీనం చేసేలాగా పొత్తు కుదిరించాలని చెప్పేసి కూడా సీఎం రమేష్ తో కూడా ఇటేపు సుమారు ఢిల్లీలో 4 గంటల పైగా కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయని చెప్పేసి కూడా సీఎం రమేష్ ఆరోపణ చేశారు. అదేవిధంగా గతంలో బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ పొత్తు పెట్టుకొని 300 ఓట్లు మెజారిటీతో ఎమ్మెల్యేకు ఏ విధంగా గెలిచావో ఆ విధమైనటువంటి అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి అయితే కూడా సీఎం రమేష్ కేటీఆర్ నిలదీశారు. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణలోనే ఇటేపు బీజేపీ టీడీపీ పొత్తులు పెట్టుకొని పనిచేస్తాయని చెప్పేసి అయితే కూడా అప్పుడే ఇటేపు సీఎం రమేష్ కేటీఆర్ తో కూడా అన్నట్లుగా చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల రూపాయలని కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టుల పనులు అప్పట్లో ఆ 7 లక్షల కోట్ల విలువైనటువంటి ఆ కాంట్రాక్టులని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారా తెలంగాణలో ఇచ్చారా అని చెప్పేసి అయితే కూడా ఇవన్నీ పూర్తి ఆధారాలు సీఎం రమేష్ దగ్గర ఉన్నాయని చెప్పేసి అయితే కూడా ఆ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఆరోపణల దృష్ట్యానే ఈ రోజు సీఎం రమేష్ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ రిత్విక్ కంపెనీపై కూడా ఈ రోజు బీఆర్ఎస్ దాడులు చేస్తాయని చెప్పేసి కూడా వచ్చిన సమాచారం మేరకు ఈ రోజు పెద్ద ఎత్తున పోలీసులు అయితే కార్యాలయాన్ని అన్నిటి కూడా పోలీసులు మోహరించారు. ఇలాంటి చిలిపి చేష్టాలు కేటీఆర్ ఎక్కడైనా మానుకోవాలి, లేదంటే దీనిపైన పెద్ద ఎత్తున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా సీఎం రమేష్ హెచ్చరించారు. ఏదైతే ఈ కామెంట్స్ చేసినటువంటి సీఎం రమేష్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో నేను మీడియా ముందుకు వస్తాను, మీడియా ముందేనే కూర్చొని తేల్చుకుందామని చెప్పేసి కూడా ఒక బహిరంగంగా సీఎం రమేష్ తెలిపిన ఘటనలు అయితే ఉన్నాయి. వీటన్నిటిలోనే బీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఊగిపోయి ఈ రోజు ఆ కార్యాలయంపై దాడులు చేస్తారని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే తెలంగాణ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన ఆధారాలుగానే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కార్యాలయం కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూడా పహారా కూడా కాస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్.